హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి పచ్చడి నోరూరేలా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో గుప్పెడు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మన స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. బేసిక్గా కొబ్బరి పచ్చడి చేస్తున్నప్పుడు ఎండుమిర్చి ఎక్కువే పడతాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దీన్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా చల్లార్చిన ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని దీన్ని కూడా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మన పచ్చడి చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, చిటికెడు పసుపు, కరివేపాకు వేసుకుని చిటపటలాడాక ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఉప్పు ఇందులో కరిగిపోతుందండి, అందుకే వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పచ్చి కొబ్బరితో పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతోనే కాకుండా ఇడ్లీ దోశల్లోకి అయినా తినొచ్చండి, చక్కగా సెట్ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో పచ్చి కొబ్బరితో ఒకసారి ఈ విధంగా పచ్చడి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.